హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అండ్ నానీస్ లైఫ్ స్టైల్. సో ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా నేను తెలుసుకున్న విషయం మీ అందరితో షేర్ చేయాలని అయితే వచ్చేసాను. నేను కొంచెం వాడాకే నాకు యూస్ఫుల్ అనిపించాకే మీతో షేర్ చేస్తున్నానండి. అదేంటి అంటే నేను చాలా రోజుల క్రితం యూట్యూబ్లోనే చూసాను సమ్వేర్. సో బ్రాంజ్, సిల్వర్ ఐటమ్స్ని ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ అయితే ఒకే ఒక్క థింగ్తో ఏంటంటే హార్పిక్తో అనమాట. సో నేను టెస్ట్ చేశాను, 2-3 టైమ్స్ యూజ్ చేశాను. సో నాకు యూస్ఫుల్ అనిపించింది, మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో జస్ట్ హార్పిక్తో ఎలాంటి ఇత్తడి సామాన్లు కానీ, సిల్వర్ సామాన్లు కానీ, రాగి సామాన్లు కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు వీడియోలో. నేను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయలేదు, లాంగ్ ఎంత వస్తే అంత చేశాను. ఎందుకంటే మళ్ళీ మేబీ నువ్వేమి యూజ్ చేసావా అంటారు కదా. సో ప్రూఫ్గానే చూపిస్తున్నా. కావాలంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి కావాలంటే జస్ట్ ఒక డ్రాప్ హార్పిక్ మీ దగ్గర ఉన్న ఇత్తడి సామాన్లు కానీ ఏమన్నా ఉంటే చూడండి. నేను సపరేట్గా ఒక హార్పిక్ అయితే యూజ్ చేయకుండా పక్కన పెట్టుకున్నాను. సో రెగ్యులర్గా అయితే హార్పిక్తో అయితే క్లీన్ చేయను. నేను నార్మల్గా యూజ్ చేసే దాంతోనే లెమన్తో కానీ, చింతపండుతో కానీ, తక్కువే అండి నేను పీతాంబరంతో యూజ్ చేసేది. ఎందుకంటే రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటాను కాబట్టి నాకు అంత టైం ఏం పట్టదు పెద్దగా వేసి రుద్దాలని అయితే. సో ఇది ఈజీగా తెలిసిపోతుంది మీకు చూడండి క్లీనింగ్. సో యూస్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. అండ్ బ్రష్ కానీ, హ్యాండ్స్కి గ్లోవ్స్ కానీ యూజ్ చేసుకోండి. నేను జస్ట్ మీకు చూపించాలని చిన్న థింగ్ జస్ట్ ఫింగర్తో టచ్ చేస్తున్నాను. సో యూజువల్గా నేనైతే హ్యాండ్ కవర్స్ యూజ్ చేస్తాను ఎక్కువ పెద్దవి చేయాలి అన్నప్పుడు. సో ఇదేంటంటే టైం లేనప్పుడు ఇమీడియట్గా తొందరగా అయిపోతుంది అనమాట. టక్కన ఏదైనా ముందు రోజు క్లీన్ చేసుకునే టైం లేదు, ఇమీడియట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి, టైం పడుతుంది అన్నప్పుడు ఇదైతే యూస్ చేసుకోవచ్చు. మెటల్ అనేది మెల్ట్ అవుతుందా లేదా అని అయితే నాకు డౌట్ అండి. అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూస్ చేసినప్పుడు ఆ పైన ఏదైతే డస్ట్ ఉంటుందో అది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోవడం, ఇమీడియట్గా అయిపోవడం చూశాను అనమాట. మేబీ మెటల్ అయితే మెల్ట్ అవ్వదని అనుకుంటున్నాను. సో నాకైతే ఈ టిప్ బాగా యూజ్ అయింది, యూజ్ చేసుకున్నాను కూడా నేను 2-3 టైమ్స్. సో అందుకే మీకు కూడా చూపెడతాను. ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇంతే అండి. సో నేను 3 మెటల్స్ మీద ట్రై చేశానండి. సో బ్రాంజ్, ఇది రాగి మీద ట్రై చేశాను, ఇత్తడి మీద ట్రై చేశాను, బ్రాస్ మీద, అండ్ అలాగే సిల్వర్ మీద, వెండి మీద కూడా ట్రై చేశాను అనమాట. సో ఎక్కువ క్లీన్ నాకైతే ఈ రాగి, ఇత్తడి మీద క్లీన్ అనిపించింది. సో సిల్వర్వి నాదంతా ఎక్కువ బ్లాక్ అయిపోయిన ఐటమ్స్ ఏదే లేదు. నేను దీపక్ పుందులు మాత్రమే సిల్వర్ యూజ్ చేస్తాను. సో అది ఈజీగా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అంత బ్లాక్ అయ్యిందైతే లేదనమాట. సో కాబట్టి నాకు దాని మీద అంత రిజల్ట్ తెలియదు. కానీ దాని మీద కూడా దీపం ఒత్తేసినప్పుడు అక్కడ బ్లాక్గా అయ్యే థింగు, ఇంకేదైనా మరకలు ఉన్నాయంటే ఈజీగా పోవడం అయితే చూశాను. సో మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఈ రాగి, ఇత్తడి మీద అయితే ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో ఆ డ్రాప్ పడగానే మనం బ్రష్తో కానీ రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా అలా తిప్పుతూ ఉన్నామనుకో ఎక్కడికైతే ఆ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుందో అక్కడ ఆ మరక అనేది క్లీన్గా వెళ్ళిపోతుందనమాట. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. నేను 3 మెటల్స్ మీద మీకు ఎక్స్పెరిమెంటల్గా చేసి చూపించాను అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా దీని గురించి ఐడియా, మెటల్ అనేది మెల్ట్ అవుతుందా లేదా అని మీకు తెలిసి నాకు కమెంట్ అయితే చేసేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటాను. సో రెగ్యులర్గా అయితే నేను కూడా యూజ్ చేయనండి, నేను రెగ్యులర్గా కూడా రికమెండ్ చేయను. చేసేవాళ్ళు చేసుకోండి. నేను ఎప్పుడైనా నాకు టైం లేదు, నేను ఇది 3rd టైం 4th టైం అనమాట. అంటే ఇమీడియట్గా నాకు ముందు రోజు నేను క్లీన్ చేసుకోలేకపోయాను, ఇమీడియట్గా అప్పుడప్పుడు చేసుకోవాలి. సో మార్నింగ్తో నాకు ఇంకా నా వర్క్స్ నాకు తెలిసిందే, నేను కొంచెం మార్నింగ్ సెక్షన్లో బిజీగానే ఉంటాను. బాబు స్కూలు, మా ఆయన ఆఫీసు, ఇంక మార్నింగే దీపం పెట్టాలి కాబట్టి. సో నాకు అప్పుడు అలా అనిపించినప్పుడు తొందరగా నేను ఇలా అయితే చేసేసుకుంటాను. అంటే ఇంకా మీ లెమను, చింతపండు, పీతాంబరం అయితే కొంచెం స్ట్రెయిన్ చేయాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇదైతే ఈజీగా అయిపోతుంది. ప్లస్ క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. కంపేర్ టు వాటికంటే చాలా క్లీన్గా వస్తుంది అనమాట. సో 3 మెటల్స్ మీద ఎక్స్పెరిమెంటల్గా చూపించాను. మీకు ఇన్ కేస్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి.